అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్ని ప్రభుత్వాలు మారినా రైతుల కష్టాలు మాత్రం మారడం లేదు ఎక్కడ చూసినా. ఎందుకంటే బ్యాంకులు ఎప్పుడు రైతులకు వెన్నుదండుగా ఉండాల్సిన బ్యాంకులు సైతం బకాయిలు చెల్లించాలంటూ నోటీసులు ఇస్తున్నటువంటి నేపథ్యం. అందులోనూ ముఖ్యంగా కరూరు జిల్లా అయినటువంటి అనంతపురం జిల్లా ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు వర్షాలు రావో తెలియనటువంటి పరిస్థితి. విత్తనం వేసి ఆకాశం వైపు చూసేటువంటి అనంతపురం జిల్లా రైతుల పరిస్థితి అయితే మాత్రం చెప్పనడివి కాదు. ఇటువంటి పరిస్థితుల్లోనే రైతులకు నోటీసులు అందుకున్న నేపథ్యంలో లోక్ అదాలత్ కోర్టుకు కూడా హాజరవుతున్నటువంటి రైతులు మరి ఏం చెప్తారు, వారి మాటలు వినే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి సార్ ప్రధానంగా ఏం జరుగుతుంది రైతుల పరంగా ఈ నోటీసులు ఏంటి? అసలే అనంతపురం జిల్లాలో అంతంత మాత్రం పంటలు పడుతుంది, కరువు కాటకాలు ఎక్కువగా ఉండేది, పంటలు గిట్టుబాటు కాక రైతులు పెట్టిన పెట్టుబడులు లేకుండా అసలే అప్పులు కట్టలేక నిలిచిపోయిన పరిస్థితిలో దీనికి అనుకూలంగా రైతులు అప్పులు కట్టాలని చెప్పి ఈరోజు భారీ ఎత్తున కోర్టులు పిలిపించి లోక్ అదాలత్లు పిలిపించి అదే కాకుండా ఇళ్ళ దగ్గరికి వచ్చి మా అప్పులు కట్టే విధంగా ఒత్తిడి తెచ్చి కుటుంబ ఇంటిల పాదను కూడా భయపెట్టే విధంగా బ్యాంక్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ విధంగా మమ్మల్ని ఆ పైపెచ్చి కూడా మేము కట్టలేము, కరువు కారణంగా మాతో ఏమీ లేదు అన్నా కూడా మేము కట్టాల్సిందే, మీ భూములు సొంతం చేసుకుంటా వగేర వగేర భయపెడితే ఈ విధంగా అసలుకి కరువు కాటకాల్లో ఈ సంవత్సరం రీషెడ్యూల్ వచ్చింది. రీషెడ్యూల్ వస్తే రుణాలు వాయిదా ఏమని వచ్చింది. గత సంవత్సరం కరువు వస్తే ఈ సంవత్సరం రీషెడ్యూల్ వచ్చింది. రీషెడ్యూల్ అంటే రీషెడ్యూల్ చేసిన రుణం 1 ఇయర్ మారిటోరియం ఉంటుంది. ఆ రీషెడ్యూల్ ఎక్కడ చేయడంలే. ఈరోజు బ్యాంకుల్లో వచ్చే సీజన్ ఇది, అన్నీ రెన్యువల్ చేస్తున్నారు. రెన్యువల్ చేస్తే రైతుకి ఏం మిగలదు, ఉన్న అప్పుకి వడ్డీ కట్టాలా, దాన్ని రెన్యువల్ చేయాలి. అదే రీషెడ్యూల్ చేస్తే ఆ అప్పు 3 వాయిదాలు కట్టించుకొని ఈ తర్వాత ఈ సంవత్సరం ఫ్రెష్గా లోన్ ఇస్తారు. అది ఉపాయం. ప్రభుత్వ విధానాలు, ఆర్బీఐ విధానాలు బ్యాంకులు ఏమాత్రం కూడా ఖాతరు చేయడం లేదు. నిర్దాక్షిణ్యంగా తోచిపోతూ బ్యాంకులు మా లాభాలని చెప్పి అదే విధంగా రైతుల మీద దాడి చేస్తున్నారు. ఈరోజు మనం చూస్తున్నాం పెద్ద పెద్ద కార్పొరేటర్లు వాళ్ళు వీళ్ళంతా కోట్ల రుణాలు తీసుకొని కూడా ఇప్పుడు ఎగ్గొట్టి ఓటీఎస్ చేస్తున్నారు. ఓటీఎస్లో కూడా వడ్డీ వదిలేసి అసల్లో కూడా 20% ఓటీఎస్ చేస్తున్నారు. అసల్లో ₹1,00,000 తీసుకుంటే కార్పొరేటర్లు ₹1,00,00,000 తీసుకుంటే 10 లక్షలు కడుతున్నారు. 4 కోట్లు తీసుకుంటే 20 లక్షలు కడుతున్నారు. అదే రైతుకు వచ్చేసరికి వడ్డీ అసలు గోల్లోడు కొట్టి వసూలు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఇది లేక రైతులు ఇంకా ఆత్మహత్యలే సరైనము. ఇంత తప్ప ఏమీ లేదు. ఇప్పటికే మాకు సీజన్ మొదలైంది, ఇక్కడ పంటలు పెట్టుకోలేము, తెచ్చిన అప్పులకే వడ్డీలు కట్టలేము, మళ్ళీ పంట పెట్టుకునే అప్పుల పుట్లే, పిల్లలను చదివించుకోవాలా, రోగం వస్తే వైద్యాలు చూపించుకోవాలా, ఏమీ లేక నిశ్చయంగా సావలేక బతుకుతూ ఉండమంతే మేము రైతులు. బతకడం అంటే ఈరోజు సావలేక బతకడం. అసలు ఈ ప్రభుత్వాలు ఎన్ని మారినా అసలు ప్రభుత్వం రైతులంటే సీమ కుట్టినట్టు కూడా లేదు. ఈ విధంగా రైతులు కనీసం స్వచ్ఛందంగా కానీ రైతులపైన ఆర్బీఐ గతంలో రూల్స్ వచ్చింది. ఓటీఎస్ వడ్డంతా లెస్ చేసి అసల్లో 20% వసూలు చేసుకోమని చెప్తే బ్యాంక్ అధికారులు ఎక్కడ దాన్ని అమలు చేయలే. నామాత్రంగా 10 మందికి 5 మందికి వసూలు చేయడం ఆ స్కీమ్ అయిపోయిందని చెప్తారు. ఇప్పుడు రైతులందరికీ ఖచ్చితంగా కట్టాల్సిందే, సీజన్ ఉంది కదా మేము కట్టాల్సిందే అని చెప్పి ఈరోజు లోక్ అదాలత్ పిలిపించి రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నాము. ఇంకా వీళ్ళు ఇట్లే ఇంకోసారికి కోర్టు పిలిపిస్తే మేము ఇంకేమి ఆత్మహత్యలే సరే అని తప్ప ఇంకేమి కాదు, ఇంకేమీ లేదు. అసలు మేము ధైర్యంగా కూడా మేము తెచ్చే మా కుటుంబాలను కూడా మళ్ళీ వేధిస్తారని చెప్పి మేము ధైర్యంగా నిలబడుకుంటాము. దీని మీద రైతులంతా కలిసికట్టుగా మేము బ్యాంకుల దగ్గరైనా కూర్చొని నిరాశలు తెలియజేస్తూ అక్కడైనా వంట వార్పు చేసుకొని ఉన్నామని మేము పూనుకుంటాం. ఇంత తప్ప మాకు విధి లేదు. వాళ్ళు జైలు వేసినా ఓకే, మాకేమి ఇబ్బంది లేదు, జైల్లో పెట్టినా ఓకే, రైట్. మొత్తం మీద అయితే మాత్రం ఇప్పుడు మనకు అనంతపురం జిల్లా లాంటి కరువు ప్రాంతంలో ఓ సంవత్సరం పడితే 3 సంవత్సరాలు మనకు పంట పండినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరి బ్యాంకర్స్ ఈ రకంగా నిర్ణయాలు తీసుకోవడం ఎలా చూస్తారు, ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఈ అనంతపురం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ 20-25 సంవత్సరాలైంది ప్రతి రైతు ₹5 వడ్డీ ₹3 వడ్డీ తీసుకొచ్చి భూమిలోకి పెట్టడమే ఉంది. కానీ మహా అంటే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక్కసారి పంట పండింది అంటే, వర్షాభావం వల్ల బాగా పంట పండింది అంటే అది 1% వడ్డీకి కూడా చాలడం లేదు. ఈ బ్యాంకర్లు చూసుకున్నప్పటికీ బ్యాంక్ అధికారులు అసలు ముక్కుపిండి వసూలు చేసే పరిస్థితి అయింది. బ్యాంక్ అధికారులు రోజు మార్చి రోజు ఇంటి దగ్గర రావడము, రైతుల అభిమానాన్ని చంపుకోలేక ఏదో ఒకటి చెప్పుకోవడము చేయడము, మళ్ళీ ఏదో ₹2 ₹3 ₹4 వడ్డీకి తీసుకొని వచ్చి ఏదో రెన్యువల్ చేసుకోవాలని చెప్పేసి బ్యాంక్ దగ్గరికి వెళితే
అక్కడ ఆయన ఏమంటాడు, సార్ నాకు 4 ఎకరాలు ఉంది, స్కేలా ఫైనాన్స్ ప్రకారము గ్రౌండ్ నట్కి సంబంధించింది ఎకరాకి 50,000 ఇవ్వండి, 50,000 ఇవ్వాలా, మీరు అలా స్కేలా ఫైనాన్స్ అమలు చేయండి సార్ అని చెప్పి అడిగితే కూడా ఆ స్కేలా ఫైనాన్స్ ఎక్కడా కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఎకరాకు 50,000 అంటే 50,000 4 ఎకరాలకు 2 లక్షలు ఇవ్వాలి. మహా అంటే ఆ రైతుకు 1,20,000 ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితి. అది రెన్యువల్ చేసే సందర్భంలో దాని అనౌన్స్మెంటు అంటే రైతు వడ్డీ కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే 20-25 సంవత్సరాల నుంచి పంటలు లేవు. పండినా మహా అంటే 3 సంవత్సరాలకు ఒకసారి పంట పండితే 1% ఇంట్రెస్ట్, అందులో ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు ఇలాంటివన్నీ కూడా నెట్టుకొని రావాలంటే కూడా రైతులకి చాలా కష్టతరంగా ఉంది. అట్లాంటి పరిస్థితి ఉంది. ఏం చెప్తాను ఇప్పుడు బ్యాంకర్స్ ఇస్తున్న నోటీసుల పైన ఏం చెప్తారు? మాది ఏకులనాయకపల్లి సిగన్మాల మండలము. మాకు కల్లూరు స్టేట్ బ్యాంక్లో దాదాపు 5-6 సంవత్సరాల కింద అప్పు తీసుకున్నాం. 1.5 లక్ష రూపాయలు తీసుకున్నాము. కనీసం ఆ బ్యాంకుల్లో ఈరోజు చెప్తే 3.5 లక్ష రూపాయలు అప్పు అయింది, నీకు వడ్డీ అసలు కలిపాడు. మాకు 5-6 సంవత్సరాల నుండి చినిక్కేస్తాం, చినిక్కేసిన పెట్టుబడికి సాలడం లేదు. దాంట్లో వచ్చిండే నష్టం రోజు సంవత్సరం 5-6 సంవత్సరము ఈ బ్యాంక్ అప్పు కాక మళ్ళీ రైతు అప్పుకు కనీసం 7-8 లక్షల రూపాయలు అప్పు చేసాం. ఇంటి పరిస్థితులకి, పిల్లలకి, వ్యవసాయానికి అప్పుల్లో కూరుకుపోయి మళ్ళీ 5-6 లక్షలు అప్పులు చేసుకున్నాం. బ్యాంకు వాళ్ళు అదనంగా 1.5 లక్ష అప్పు తీసుకున్నానికి 3-3.5 లక్షలు అయింది, మీరు ఇప్పుడు కట్టాలా లేకుంటే లేదని డిమాండ్ చేసి ఒత్తిడి చేశారు. రైతుల్లో ఈ రకంగా భారం ఉంది. మాకే తిరిగి బ్యాంకుల్లో వచ్చి ఒత్తిడి చేస్తాను, నోటీసులు వచ్చినా మీరు కట్టుకుంటేనే లేకుంటే లేదు అది అని భయపడేసి రైతులు ఇబ్బంది పెడతాను. పెట్టుబడికే సరిపోయిన పరిస్థితి, పెట్టుబడికే లాస్ అయ్యి రైతుల దగ్గర పక్కన అప్పు చేసుకున్నాము. ఇంటి వ్యవసాయానికి అప్పులు చేసుకున్నాము, ఇంటి పరిస్థితికి ఆరోగ్యరీత్యా ఇంట్లో సంసారానికి అప్పులు చేసుకుని కట్టలేని పరిస్థితిలో ఉంటే అసలు 1.5 లక్ష రూపాయలు అప్పు ఉంది, 1.5 చేసినాము, కట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు 4 లక్షలు అప్పు అయిందంటారు బ్యాంకులో. ఇప్పటికైనా మేమేం చెప్తామంటే అసలు అంతో ఇంతో సగం % అయితే కట్టగలుగుతామంటే కూడా బ్యాంకులు వినే పరిస్థితులు లేరు. 1.5 లక్ష అప్పు ఉంది సార్, 1.5 లక్ష అప్పు ఉంది. అసలు 50% అంటే 50,000 కట్టగలుగుతాము, అంతకాటికి మాకు మించి లేదు. 50-60,000 మీరు ఏదో చేసుకొని మళ్ళీ మాకు ఏదైనా రీసెట్ లోన్గా మాకు ఇస్తే మేము వ్యవసాయం చేసుకొని ఇప్పటి నుంచైనా ఏదైనా కొంత మార్పు వచ్చి మేము చేసుకోవడానికి ఆలోచన చేస్తాం సార్ అంటే బ్యాంకు లేదు. నోటీస్ పెట్టారు, ఇంటికాడికి రావడము చేయడము, ఇబ్బందులు పెట్టడము చేస్తున్నాడు. మేము ఇప్పటికైనా మేమేం కోరుకుంటే బ్యాంక్ వాళ్ళని అసలు ఇచ్చిన అప్పుల్లో కూరకపోయినాము, పంటలు పండక ఇబ్బంది పరిస్థితుల్లో ఇచ్చినారు. మాకు అసల్లోకే సగం మొత్తం అయితే కట్టగలుగుతామని మేము కోరుకుంటాం. ఏం చెప్తారు? ఇప్పుడున్న ప్రశ్న నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు ఏ సంవత్సరానికి సంబంధించి నోటీసులు, అందులో ముఖ్యంగా ఈ ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా రైతుల గురించి ఆలోచన చేయకపోవడానికి ప్రధాన కారణం ఏమి? నిజంగా అన్నదాతల పట్ల పాలకుల నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణం కనపడుతుంది. రెండోది బ్యాంక్ అధికారుల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పంటలు సాగు చేసిన తర్వాత నష్టం జరిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ జిల్లాలో వరుసగా కరువు మండలాలు ప్రకటన చేసిన పరిస్థితి 2009 నుంచి 14 వరకు. ఆ తర్వాత ఈ గత 5 సంవత్సరాల్లో పోయిన 2023 ఖరీఫ్ రబీలో కూడా కరువు మండలాలుగా ఈ జిల్లాలో 31 మండలాలకు కానీ 25 మండలాలు కరువు మండలాలు డిక్లేర్ చేసినారు. పంటలు సంబంధించి పంటలే అని చెప్పేసి ప్రభుత్వాలు అంతో ఇంతో సబ్సిడీ రూపంలో ఇస్తే దాన్ని తిని లేదా ఉపాధి పనికి బతుకుతున్నటువంటి పరిస్థితి జిల్లాలో ఉంది, వలసలు పోతున్న పరిస్థితి. మళ్ళా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమో కోట్ల రూపాయలు దాదాపు గత 10 సంవత్సరాలనే దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ రుణాలు మాఫీ చేసిన పరిస్థితి. ఇప్పుడు మనం చూసే ఇంతకుముందు మాట్లాడినటువంటి జయరామ్ అనే రైతు నాకు 150,000 నీతిగా నేను ఇంత కట్టగలను, అప్పు చేసి కడతాను, కట్టించుకోనని చెప్తే కట్టించుకున్నటువంటి పరిస్థితి. కానీ ఒక పక్క ఏమో 1,00,000 కోట్లు అయితే దాదాపు 10 సంవత్సరాల్లోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 14 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు రుణాలు మాఫీ చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ చనిపోయి రోజు ఈ జిల్లాలో ఇప్పటి వరకు గత 5 సంవత్సరాలుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వం లెక్కించిన లెక్కలే ఈ జిల్లాలో పంటల పండగ లేదా పండ్ల తోటలు నిండిపోయి 265 మంది రైతులు 5 సంవత్సరాలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. మళ్ళీ ఈ ప్రకారంగా రైతులు అప్పులు కట్టక లేదా అప్పులు చెల్లించలేక అప్పులు ఎక్కువై పిల్లల్ని చదివించుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక పక్క బ్యాంక్ అధికారుల నోటీసు వల్ల నిన్న నార్పర్లో నాగన్ అనే రైతు ఒక ప్రైవేట్ బ్యాంక్ నోటీస్ ఇస్తే మర్యాదపై పుల్లు మంది ఆత్మహత్య చేసి చనిపోయినటువంటి పరిస్థితి. ఇంత ఘోరంగా రైతులు చనిపోతున్నా పాలకులు స్పందించుకోవడం చాలా దుర్మార్గం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం ఒక్కసారి రుణాలు మాఫీ చేయాలని రైతు సంఘాలు కోరుతున్నాయి. ఆ విధంగా చర్యలు తీసుకొని ఈ చనిపోతున్నట్టు రైతాంగానికి బలవంతంగా ఆత్మహత్య చేసుకున్న రైతాంగానికి, ఎందుకంటే పురుగుల మందు అనేది పొలాల్లో చీమలో చీడపీడలు పడితే దాన్ని కొట్టడానికి మందు కొడతాం. ఆ మందు మేము నోట్లో వేసుకొని చనిపోతున్నా పాలకులు స్పందించబడి చాలా దుర్మార్గం.
ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న రుణాలు ఒక్కసారి మాఫీ చేయాలా, కార్పొరేట్లకు మాఫీ చేసింది ఈ దేశానికి అన్నం పెట్టి రైతానికి మాఫీ చేసి ఆ విధంగా ఆత్మహత్యలపై పోకోకుండా బ్యాంక్ అధికారుల నుంచి వేధింపులు ఆపాలని ఆ విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతాం. లేకపోతే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన దిగుతాం, రోడ్లెక్కి ఆందోళన చేస్తాం. అట్లాంటి ఆందోళన పోకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చి తక్షణం రైతులకు సంబంధించిన రుణాల మీద ఈ కరువు పరిశ్రమ మీద తక్షణం చర్యలు తీసుకొని ప్రత్యేకంగా ఈ జిల్లా కేంద్ర కరువు బృందాలు వచ్చిపోయినాయి, ప్రత్యేకంగా నిధులు కేటాయించగా ఆ విధంగా రైతుల అప్పులు మాఫీ చేయాలని చెప్పేసి ఇప్పటికే రైతు సంఘంలో కోరాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం. అట్లాంటి చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. మొత్తం మీద అయితే మాత్రం చూస్తే మాత్రం రైతులు పరిస్థితి అయితే చాలా అధ్వానమైనటువంటి పరిస్థితులు. కరువు మండలాలుగా కూడా ప్రభుత్వాలు ప్రకటిస్తుంటే ఒకవైపు బ్యాంకర్స్ మాత్రం బకాయిలు చెల్లించాలని నోటీసులు ఇవ్వడం, అది లోక్ అదాలత్లో హాజరవడం, ఇవన్నీ చూస్తుంటే రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉందని చెప్పేసి ఇప్పటికే, ఎందుకంటే కార్పొరేట్ సంస్థలకైతే 100 కోట్లు రుణమాఫీలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇప్పుడు రైతుల పక్షాన మాత్రం ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇటువంటి పరిస్థితుల్లోనే మా గురించి ఆలోచన చేయకపోతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉంటామని రైతు సంఘం నాయకులు రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చెల్లకనాయుడు, RTV అనంతపురం.